శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 2. ఇప్పుడు అంజలి పెళ్లి గురించి తెలుసుకుందాం. అంజలికి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు చలపతి. ఆ ప్రయత్నంలో భాగంగా మ్యారేజ్ బ్యూరోల కూతురి వివరాలతో పాటు ఆమె ఫోటో కూడా ఇచ్చాడు. అందంగా ఆకర్షణీయంగా ఉన్న అంజలికి చాలా సంబంధాలే వచ్చాయి. వాటిలో కొన్ని జాతకాలు నప్పక, కొన్ని సంబంధాలు చలపతికి నచ్చక ఏవి పెళ్లి చూపుల వరకు రాలేదు. 2 నెలల తర్వాత ఒక మ్యారేజ్ బ్యూరో నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది. అంజలికి మంచి సంబంధం ఉందని, తమ ఆఫీస్ కు వస్తే వివరాలు చెప్దామని చలపతి, శ్రీదేవి ఆ మ్యారేజ్ బ్యూరోకి వెళ్లారు. బ్యూరోలో పనిచేసే అతను కంప్యూటర్ లో అబ్బాయి ఫోటో వివరాలు చూపించారు. అబ్బాయి పేరు చరణ్. ఇంజనీరింగ్ అయ్యాక అమెరికాలో ఎంబీఏ చదివి హైదరాబాద్ లో సొంతంగా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. తల్లికి ఒకడే సంతానం. అతనికి 7 వయసులోనే తల్లి సంధ్య భర్త నుంచి విడిపోయింది. ఆవిడ బెంగళూరులో ఫ్యాక్టరీ చూసుకుంటుంది. వధువు అందం, కుటుంబ సాంప్రదాయం ముఖ్యం, కట్న కానుకలు అవసరం లేదు అని చెప్పాడు. శ్రీదేవికి ఆ సంబంధం నచ్చింది. తమ తాహోద్కి కూతురికి అలాంటి సంబంధం తీసుకురాలేరు. ఆవిడ సదాభిప్రాయంగా భర్త వైపు చూసింది. కానీ చలపతికి ఎందుకో ఆ సంబంధం పట్ల ఆసక్తి కలగలేదు. అబ్బాయికి తండ్రి లేడు. తల్లి బెంగళూరులో ఉంటుంది. కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు. నలుగురున్న కుటుంబం అయితే ఒకరికి ఒకరు తోడుంటారు. పైగా అబ్బాయి ఒకడే. దాంతో ఆయనకి ఆ సంబంధం నచ్చలేదు. పైగా వాళ్ళు ఎక్కడి వాళ్ళో తెలియదు. ముక్కు మొహం తెలియని వాళ్ళతో బియ్యం అందాలనుకోలేదు ఆయన. ఇంకేమైనా సంబంధాలున్నాయా అని అడిగాడు చలపతి. మ్యారేజ్ బ్యూరో అతను కంప్యూటర్ ఆఫ్ చేసి ఒక పెద్ద ఫైల్ తెచ్చి ఆయన ముందుంచాడు. శ్రీదేవికి భర్త ధోరణి అర్థం కాలేదు. ఇంత మంచి సంబంధం పట్ల ఆసక్తి లేదేమిటి ఈయనకి అని అనుకుంది. ఇంటికి వచ్చాక అడిగింది, ఆ సంబంధం మీకు నచ్చలేదా అండి అని అడిగింది. నీకు నచ్చిందా అని తిరిగి ప్రశ్నించాడు చలపతి. సంబంధం మంచిదే కదా అని అంది. వాళ్ళ డబ్బు హోదా చూసి నువ్వు ఫ్లాట్ అయిపోయావా? అబ్బాయికి తండ్రి లేడు. ఆవిడ విడాకులు తీసుకుంది. అది నేరమని నేను అనను. సింగిల్ పేరెంట్ పెంపకం. అతను ఎలా పెరిగాడో తెలియదు మనకి. పైగా ఆవిడొక చోట, అబ్బాయి మరో చోట. నాకు నచ్చలేదు. పాత రోజుల్లో లాగా నలుగురు పిల్లలు కాకపోయినా కనీసం ఇద్దరైనా పిల్లలుండాలి. ఒకళ్ళకొకళ్ళు తోడుంటారు. ఆస్తి లేకపోయినా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంటే చాలు అని అన్నాడు చలపతి. భర్త తన సందేహాలని వ్యక్తం చేయడంతో శ్రీదేవి మాట్లాడలేకపోయింది. వారం తర్వాత మ్యారేజ్ బ్యూరో నుంచి ఫోన్ వచ్చింది. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వైజాగ్ వచ్చారట సార్. అంజలిని చూడాలనుకుంటున్నారంట అని చెప్పాడు. దాంతో చలపతి, ఆ సంబంధం మాకు ఇంట్రెస్ట్ లేదని వాళ్ళకి చెప్పండి అని అన్నాడు. కానీ మీ సంబంధం వాళ్ళకి నచ్చిందట సార్ అని అన్నాడు. చలపతి ఫోన్ పెట్టేసి విషయం భార్యకి చెప్పాడు. పోనీ చూసి వెళ్ళనివ్వండి. ఆవిడతో ప్రత్యక్షంగా మాట్లాడి అన్ని తెలుసుకొని నచ్చకపోతే వదిలేద్దాం అంది శ్రీదేవి. ఆయన అయిష్టంగానే అంగీకరించాడు. ఆ మధ్యాహ్నం సంధ్య, చరణ్ ఇద్దరూ వచ్చారు. అంజలికి పెళ్లి చూపులని చెప్పలేదు వారు. ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పారు. ఆమె పొద్దుట స్నానం చేసి వేసుకున్న చుడిదార్లోనే ఉంది. అమృత కాలేజ్ కి వెళ్ళింది. సంధ్యని చూస్తే చరణ్ కి తల్లిలా కాక అక్కలా ఉంది. మైసూర్ క్రేప్ చీర కట్టుకున్న ఆమె మెడ దగ్గర కత్తిరించిన జుట్టుతో ఆధునికంగా ఉంది. చరణ్ ఆకర్షణీయంగా ఉన్నాడు. అంజలిని చూడగానే అతని కళ్ళల్లోని వెలుగు, సంధ్య ముఖంలోని సంతృప్తి చూసిన శ్రీదేవికి అర్థమైంది వాళ్ళకి ఆమె బాగా నచ్చిందని. చరణ్ చూపులు అంజలిపై అతుక్కుపోవడం చలపతికి నచ్చలేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళాక సంధ్య సూటిగా సంభాషణ మొదలుపెట్టింది. చలపతి గారు, మీకు మా సంబంధం పట్ల ఉన్న భయ సందేహాలు నాకు తెలుసు. మీరే కాదు, ఆడపిల్లనిచ్చుకుంటున్న ప్రతి తల్లి తండ్రి తెలియని వాళ్లతో సంబంధం కలుపుకోవడానికి భయపడడం సహజం. మేం కూడా ఈ ప్రాంతం వాళ్ళమే. వ్యాపార రీత్యా బెంగళూరులో సెటిల్ అయ్యాం. మా అమ్మమ్మ గారిది ఈ ఊరే. మా మామయ్య లాయర్ పరమేశ్వరం ఎంవిపి కాలనీలో ఉంటారు. మా గురించి ఆయన్ని అడిగి ఎంక్వైరీ చేసుకోండి. మీకు మా సంబంధం అంగీకారం అయితే ఇదిగో నా విజిటింగ్ కార్డు. నేను ఇంకో 2 రోజులు వైజాగ్ లోనే ఉంటాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అని పర్సులో నుంచి తీసి అందించింది. ఇక వాళ్ళు వెళ్ళాక చలపతి ఆలోచనలో పడ్డాడు. రాత్రి 7ంటికి ఆయన ఆలోచన ఒక కొలిక్కి వచ్చింది. ఆయన ఎంవిపి కాలనీలో ఉంటున్న లాయర్ పరమేశ్వరాన్ని కలుసుకున్నాడు. నా మేనకోడలు అని చెప్పడం కాదు కానీ సంధ్య బంగారు తల్లి. దాని అదృష్టం కొద్దీ మా బావగారు ముందు వెనుక ఆలోచించకుండా దాన్ని ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాడు తాగుబోతూ, తిరిగిపోతూ, భర్త ప్రవర్తన భరించలేక చరణ్ కి 7 వయసుండగా విడాకులు తీసుకుంది. కష్టపడి పిల్లాడిని చదివించి ప్రయోజకుడిని చేసింది. అబ్బాయి విషయంలో మీరెలాంటి భయ సందేహాలు పెట్టుకోనవసరం లేదు అని అన్నాడు ఆయన. ఆయన మాటలతో చలపతి మనసు తేలిక పడినా
ఒకవైపు ఏదో శంక పీడిస్తూనే ఉంది. ఇంటికి వచ్చి అంజలిని పిలిచాడు. ఆమె తండ్రి పిలుపుతో బయటికి వచ్చింది. మధ్యాహ్నం మన ఇంటికి వచ్చిన అబ్బాయిని చూసావా అంజలి అని అడిగాడు. చూశాను నాన్నగారు, మీ ఫ్రెండ్ భార్య ఆవిడ కొడుకు అన్నారు గదా అని అంది. కాదు, నిన్ను చూసుకోవడానికి వచ్చారు అని అన్నాడు. పెళ్లి చూపుల తికమకగా చూసింది అంజలి. అవును అంటూ సంబంధం వివరాలు చెప్పాడు. ఇప్పుడు చెప్పు, నీకిష్టమేనా అని అడిగాడు చలపతి. నాకు కంగారుగా భయంగా ఉంది నాన్నగారు. ఆ అబ్బాయి గురించి నాకేమీ తెలియదు. 3 నిమిషాల పెళ్లి చూపులనే కాదు, 3 నెలల పరిచయంలో కూడా ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు. నీకు అతను నచ్చితే నేను అతని తల్లితో మాట్లాడతాను అని అన్నాడు చలపతి. ఏమో నాన్నగారు, మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి అని లోపలికి వెళ్లిపోయింది అంజలి. ఈ సంబంధమే కాదు, మరే సంబంధమైనా మన గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలియదు అని అంది అప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీదేవి. చలపతి సతమతమవుతూ ఉన్నాడు. ఆయన మరునాటి ఉదయం మరోసారి కూతురుతో మాట్లాడాడు. మీకేది మంచిదనిపిస్తే అది చేయండి నాన్నగారు అని అంది అంజలి. దేవుడిపై భారం వేసి ఆయన సంధ్యకి ఫోన్ చేసి తన అంగీకారాన్ని తెలిపాడు. మరో 10 రోజుల తర్వాత చరణ్ ఫోన్ చేశాడని చెప్పాడు చలపతి అంజలికి. అతను నీతో ఏదో మాట్లాడాలంట, నిన్ను బయటకి తీసుకెళ్తాడంట, రెడీగా ఉండు అంజలి అని చెప్పాడు చలపతి. అంజలికి సిగ్గు కమ్ముకొచ్చింది. చరణ్ ని తలుచుకుంటే ఆమె బుగ్గలలో వెచ్చని ఆవిర్లు వచ్చాయి. మరోపక్క అతను ఏం మాట్లాడతాడోనని కంగారు, భయం కూడా కలిగింది. శ్రీదేవి మురిపంగా కూతుర్ని చూస్తూ త్వరగా ముఖం కడుక్కొని తయారవ్వు, అతను ఓ అరగంటలో వస్తాడట అని అంది. అంజలి లేత నీలిరంగు చీర జాకెట్ తో మబ్బు కన్యలా తయారైంది. చెవులకి ముత్యాల జూకాలు, మెడలో సన్నని ఒంటిపేట గొలుసు, వదులుగా వేసిన బారెడు జడ. అద్దంలో తన ప్రతిబింబం తనకే ముద్దొచ్చేసింది. కాబోయే అల్లుడు ఇంటికి వస్తున్నాడని శ్రీదేవి వంటింట్లో హడావిడి పడిపోతుంది. అమృత సన్నజాజుల దండ అక్క జడలో తురుముతూ చిలిపిగా, అక్క ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చరణ్ ఉన్న పలంగా నిన్ను ఎత్తుకుని పోతాడేమోనని భయంగా ఉంది అని అంది అమృత. నోరు మూసుకోవే, సిగ్గు చిరికోపం మిళితమైన భావంతో చెల్లెల్ని గదిమాయించింది అంజలి. సరిగ్గా అరగంట తర్వాత ఇంటి గేట్ ముందు కారాగింది. అమృత అంజలిని పిలువు, చరణ్ వచ్చాడని చెప్పు అని బయట నుండి తండ్రి స్వరం వినిపించింది. దాంతో అమృత కుంటగా నవ్వుతూ గదిలోకి వచ్చి, అక్క, పాపం చరణ్ నాన్న దగ్గర కూర్చున్నాడే గాని నీ కోసం తెగ వెతుకుతున్నాడు. ఆ మానవుడికి నీ దర్శన భాగ్యం కలిగజేసి కరుణించు జరా అని అంది. నాకు భయంగా ఉంది అమృత. అంజలి నుదుట పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుంటూ అంది. ఎందుకమ్మా భయం, అతనేం పెద్ద పుల్ల అని అంది. అంజలి అని తల్లి పిలిచింది. అతను నిన్ను పిలుస్తున్నాడు అని అంది. అదురుతున్న గుండెలని చిక్కబట్టుకొని బయటకొచ్చింది అంజలి. ఆమెని చూసి చిరునవ్వుతో హాయ్ అని అన్నాడు చరణ్. ఆమె తల ఎత్తి ప్రతిగగా చిన్నగా హాయ్ అంది. అతని చూపులు తనని నిశితంగా గమనించడం చూసి తల వంచుకుంది. అతను కాఫీ కప్పు పక్కన పెడుతూ వెళ్దామా అని అన్నాడు. చిన్నగా తల ఊపింది అంజలి. మంచిది బాబు అని అన్నాడు చలపతి. కారులో అతని పక్కన కూర్చుంది. ఏసీ చల్లదనం, కారు స్టీరియోలో నుంచి మంద్రంగా వినిపిస్తున్న మ్యూజిక్, పక్కనే తనని మెచ్చిన, తన జీవిత భాగస్వామి కాబోయే వ్యక్తి ఆమెకి వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంది. నువ్వు ఈ రోజు చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు చరణ్. ఆమె బుగ్గల్లో రోజా పూలు చకచకా రేకులు విప్పుకున్నాయి. సిగ్గుతో తలదించుకోబోయి చీటికి మాటికి తలదించుకుంటే అపార్థం చేసుకుంటాడని తల తిప్పి అతని చూస్తూ థ్యాంక్స్ అని అంది అంజలి. నీ అందం చూసి మీ కాలేజ్ లో అబ్బాయిలు పిచ్చెక్కిపోయి ఉండాలే అని అన్నాడు. అదేమో నాకు తెలియదు గాని నన్ను కాలేజ్ బ్యూటీ అనేవారు అని అంది చిన్నగా అంజలి. నీకు అబ్బాయిలు ఎవరైనా లవ్ లెటర్స్ రాసేవారా అని అడిగాడు చరణ్. లేదు, ఒకరిద్దరు సీనియర్లు డైరెక్ట్ గానే అడిగారు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదని, మా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని చెప్పాను అని అంది. అంజలిలో క్రమంగా బెరుకు తగ్గి ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టే అతనితో మాట్లాడడం మొదలు పెట్టింది. గుడ్, ఎంత వరకు వచ్చాయి పెళ్లి పనులు అని అడిగాడు చరణ్. శుభలేఖలు ప్రింట్ అయి వచ్చాయి. నిన్న మంచి రోజని దూరం వాళ్ళందరికీ పోస్టులో పంపించారు. ఇక ఊళ్ళో పిలుపులు ఒకటే తర్వాయి అని అంది. ఏ కారణం చేతనైనా మన పెళ్లి ఆగిపోతుందని అనుమానం లేదా మీ నాన్నగారికి అని అన్నాడు చరణ్. పక్కనే డైనమైట్ పేలినట్టు ఉలిక్కి పడింది. ఆమె ముఖంలోని నెత్తురు ఇంకిపోగా షాకింగ్ గా చూస్తుంది చరణ్ ని. దాంతో అతను నవ్వాడు. సినిమాల్లో చూస్తూ ఉంటాంగా, తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోయే తరుణంలో హీరోయిన్ పీటల మీద నుంచి లేచి తను ఎవరినో ప్రేమిస్తున్నానని, ఈ పెళ్లి తనకిష్టం లేదని చెప్పడం అని అన్నాడు చరణ్. అంజలి ముఖం ఎర్రబడింది. నేను ఎవరిని ప్రేమించలేదు అని అంది. నేను మాత్రం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి నా క్లాస్మేట్, చాలా అందంగా ఉండేది. నా కంప్యూటర్ డెస్క్ టాప్ మీద ఆమె ఫోటో చూసి మా అమ్మ అడిగితే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని చెప్పాను. మా అమ్మ పెద్ద లెక్చర్ ఇచ్చింది. ముందు చదువు, తర్వాతే అన్ని అని అంది. నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యాక ఆ అమ్మాయి మీద ఇష్టం ఇప్పటిలాగే ఉంటే, ఆమె కూడా నిన్ను ఇష్టపడితే అప్పుడు చూద్దాం అని అంది. మరి ఇంకేం, మీరు లైఫ్ లో సెటిల్ అయ్యాక ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయలేకపోయారా?
ఇంచుగా అసూయ ధ్వనించింది ఆమె స్వరంలో. కానీ థర్డ్ ఇయర్ చదువుతుండగానే ఆమెకి పెళ్లయిపోయింది అని అన్నాడు చరణ్. పాపం, లేకపోతే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకునేవారన్నమాట. ఆమె కళ్ళలో ఈర్ష్యని గమనించి నవ్వాడు చరణ్. ఆమె క్లాస్మేట్స్ అందరినీ పెళ్లికి పిలిచింది. నేను వెళ్ళాను. ఆమె పెళ్లి చూస్తేనే నాకు బాధ అనిపించలేదు. ఆ క్షణంలోనే అనిపించింది నాకు, ఆ అమ్మాయిపై కేవలం ఇష్టం మాత్రమే, ప్రేమ కాదని. మనం చాలా మందిని ఇష్టపడతాం, అందరినీ సొంతం చేసుకోలేంగా అని అన్నాడు లాజిక్ గా. అతని లాజిక్ కి అంజలికి నవ్వొచ్చింది. ఆమె నవ్వుని ముగ్ధుడై చూశాడు చరణ్. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు తెలుసా అని అన్నాడు. ఆమె చెంపలు రాగరంజితం అయ్యాయి దాంతో. మరి నీ సంగతేమిటి? నువ్వెవరిని ఇష్టపడలేదా అని అడిగాడు చరణ్ అంజలిని. మరి అంజలి ఎవరినైనా ఇష్టపడిందా? అసలు అంజలి జీవితం ఏమైంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.